ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన నామములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపాసక్తి సంపూర్ణ మీకు స్తోత్రాలు. దయగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. ఉదయకాల సమయంలోనే ప్రభా మరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి ఇచ్చిన మంచి సమయం కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా, మీ స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇగో తండ్రి, కొన్ని నిమిషాలు ప్రభా మీరు మా పట్ల చేసినటువంటి మేలును బట్టి జ్ఞాపకం చేసుకుంటుండగా తండ్రి మీరే సహాయం చేయండి, నడిపించండి తండ్రి. సమస్త ఘనత మహిమ ప్రభావం జరుగుతున్నాను. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఆరాధనకు సహాయకరంగా కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూసుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము మరి 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుందాము. 1 నుంచి 4 వచనాలు మార్చి చదువుకుందాము. 5 వచనాల వరకు మనము చదువుకుందాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గరనున్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూసి, మీ ఎదురున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టినని చెప్పి వారిని పంపెను. ప్రవక్తలలో చెప్పబడిన నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో, అందరూ కలిసి చదువుకుందాం. ఇది రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదకి ఎద్దుకు వచ్చుచున్నాడని సీయోను కుమారుతో చెప్పుడి. ప్రియమైన దేవుని వారలారా, మరి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మరి ఎరుకో నుండి మరి వెళుతూ వస్తున్నటువంటి క్రమంలో అక్కడ త్రోవ పక్కన మరి 2 గుడ్డివారిని చూశాడు. మరి ఆయన కరుణించుమని కేకులు వేసి మరి వారిని కరుణించి వారికి కన్నులు బాగు చేసినట్టుగా ఈ వచనాల్లో మనం చూడవచ్చు. తర్వాత యెరూషలేమునకు దగ్గరగా ఉన్నటువంటి ఒక గ్రామము ఏమిటి అంటే బేత్పగే అనే ఒక గ్రామం. మరి ఆ ఊరికి మరి వెళ్ళి అక్కడ ఒక గాడిద ఉంటుంది. మరి ఆ గాడిదను మీరు తీసుకొని రావాలని తన శిష్యులకు చెబుతున్నాడు. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అని చెప్పుడి. తోలుకొని రండి అన్నాడు. ఇక్కడ మనం చూస్తే గాడిద గురించి అందరికీ తెలుసు. మరి గాడిద ప్రభువైన యేసుక్రీస్తుకు అవసరమై ఉన్నది. గాడిద ఎన్నిక లేని జంతువు కదా, ఎన్నిక లేని జంతువు. దాన్ని ఎవరు కూడా ఇష్టపడినటువంటి జంతువు.
చూడండి, ఈ యొక్క ఎవరు ఇష్టపడినటువంటి గాడిదను గాడిద పిల్లను తోలుకొని రమ్మంటున్నాడు. మరి ఈ గాడిద ఎలాంటి స్థితిలో ఉంది అని అంటే అక్కడ కట్టబడి ఉన్నటువంటి స్థితిలో మనం చూస్తున్నాం. కట్టబడి ఉన్నదంట గాడిద. మరి ఆ కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల ఎవరు అంటే దాని సాదృశ్యంగా మనమే అన్నమాట. ఈ యొక్క గాడిద ఎవరికి లోబడినటువంటి గాడిద, ఇంటి బయట ఉన్నటువంటి గాడిద, పెంట కుప్పల్లో తిరుగుతున్నటువంటి గాడిద. అలాంటి గాడిద కట్టబడి ఉన్నది, ఎవరికి లోబడినటువంటి గాడిద. మనం కూడా మరి అనేక రకాలైనటువంటి పద్ధతుల చేత, మూఢనమ్మకాల చేత, మూఢ ఆచారాల చేత కట్టబడినటువంటి స్థితిలో మనము ఉంటూ ఉన్నాం. ఎవరు కూడా మనల్ని విడిపించలేనటువంటి స్థితిలో ఉన్నాం మనం. ఆ గాడిదను ఏ విధంగా అయితే మరి యజమానుడు ఇంటి బయట కట్టివేసి దాన్ని మరి ఎవరు కూడా దాన్ని విడిపించలేని స్థితిలో కట్టబడినటువంటి గాడిదను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చూశారు, తెలుసుకున్నాడు ఆయన. అందుకే దాన్ని విడిపించాలని అనుకున్నాడు. ఆ గాడిద పిల్లలు ఎవరంటే మనమే. అందుకే అలాంటి గాడిదను విడిపించాలని అనుకున్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 2వ అధ్యాయంలో కొన్ని మాటలు చూస్తే, 2వ అధ్యాయము 2వ భాగాన్ని చిన్నలు చూస్తే, కీర్తన 2వ అధ్యాయము 1 నుంచి మనం చదువుదాం. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్టు తెప్పుదము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేదం రండి చెప్పుకొనొచ్చు. చూస్తే భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. మరి ఇక్కడ అన్యజనులైనటువంటి వారు మరి ఎందుకు అల్లరి చేస్తున్నారని ఇక్కడ కీర్తనాకారుడు మాట్లాడుతూ అనేక రకాలైనటువంటి వ్యర్థమైనవి పద్ధతులను, ఆచారాలను జనాలు అనుసరిస్తున్నారు ఈరోజు. అవును కదా? అన్యజనులైనటువంటి వారు మూఢాచారాలు, మూఢ పద్ధతులు, మూఢనమ్మకాలు, మరి అల్లరితో కూడుకున్నటువంటి ఆటపాటలతో ఈరోజు మనకు కనబడుతూ ఉన్నారు. మనం కూడా అలాంటి స్థితిలో ఒకప్పుడు ఉన్నాం, బానిసత్వంలో ఉన్నాం, మూఢ పద్ధతులు, మూఢాచారాలు. అందుకే మనము వారి కట్లు తెంపుదం రండి అంటున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు కూడా అనేక రకాలైనటువంటి పాప బంధకములతో ఉన్నటువంటి, కట్టబడి ఉన్నటువంటి మనలను దేవుడు విడిపించాలని అనుకున్నాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు మరి అదే పనిగా గ్రామానికి రావడము జరిగింది. అందుకే కట్టబడి ఉన్నటువంటి ఆ గాడిద. 116వ కీర్తన కూడా ఒకసారి మనం చూస్తే 6వ వచనంలో, 116వ కీర్తన 16వ వచనం, 116వ కీర్తన 16వ వచనము. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞత అర్పించేదను. చూడండి,
మరి ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, దేవా నీ సేవకుడును నిజముగా నీవు నా కట్లు విప్పి ఉన్నావు. పాపపు కట్లు విప్పి ఉన్నాడు. బంధకాల్లో ఉన్నటువంటి మనల్ని దేవుడు విడిపించాడు. వాటన్నిటిని కూడా విప్పేశాడు. విప్పుకోకుండా అలాగే జీవిస్తే, అలాగే ఉంటే మనకు చాలా ప్రమాదం అని దేవుడికి తెలుసు. అందుకే మరి కట్టబడినటువంటి ఆ గాడిదను విప్పడానికి ఆయనే వెతుక్కుంటూ వచ్చాడు. అందుకే లూకాసు వార్తలో కూడా 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాను. జక్కయ్య కూడా మనం చూడొచ్చు. జక్కయ్య కూడా మరి జక్కయ్య యొక్క పాపం స్థితిలో ఉన్నటువంటి జక్కయ్య మూఢనమ్మకాల్లో అనేక రకాలైనటువంటి లంచగొండితనంలో ఉన్నటువంటి ఈ జక్కయ్యను విడిపించడానికి ఆయనే ఆ మేడు చెట్టు కిందకి రావడం జరిగింది. ఆయనే వచ్చాడు, ఆయనే తెలుసుకుంటూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు పాపముతో కట్టబడి ఉన్నటువంటి మనల్ని విడిపించడానికి, మూఢనమ్మకాల్లోనూ మూఢ బంధకాల్లోనూ ఉన్నటువంటి మనలను విడిపించడానికి ఏ విధంగా అయితే కట్టబడి ఉన్నటువంటి ఆ గాడిదను విడిపించాలని అనుకున్నాడో, దేవుడు కూడా మనల్ని విడిపించాలని అనుకున్నాడు. అందుకే కట్టబడిన ఒక గాడిదయు దానితో ఉన్న గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పాలి. గాడిదను విప్పి దాని బంధకాలు తెంచివేస్తేనే దానికి విముక్తి కలుగుతుంది. ప్రియమైన దేవుని వారు. అందుకే పాపముతో ఉన్నవారిని, శాపముతో ఉన్నవారిని, మూఢనమ్మకాల్లో ఉన్నవారిని ఆ యొక్క కట్లను తెంపివేసి విప్పి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి మనం తీసుకురావాలి. కట్టు బాగా చేయాలి. హెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయం మనం చూస్తే 16వ వచనము 34వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. హెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. తప్పిపోయిన దానిని నేను వెదుకుదును, తోలి వేసిన దాన్ని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే ప్రొవ్విన వాటికి, బలముగల వాటికి శిక్షను మేత పెట్టి లయపరిచేదను. ఇక్కడ మనం చూస్తే దేవుడు మాట్లాడుతున్నాడు. తప్పిపోయిన దానిని నేను వెదుకుదును. తప్పిపోయిన దానిని నేను వెదుకుదును. ప్రభువైన యేసుక్రీస్తు కూడా తప్పిపోయిన వారిని వెతుక్కుంటాయన ఆయనే వచ్చాడు. మనం ఎప్పుడైనా వెతికాము ఆయన్ని? ఎప్పుడు కూడా ఆయన్ను వెతకలేదు. ఆయన సువార్తను మన కాళ్ళ దగ్గరికి తీసుకొని వచ్చే విధంగా దేవుడు చేశాడు. అయినా కూడా సువార్తను ఈరోజు మనము చాలామంది తృణీకరిస్తున్నారు. మనం కూడా ఒకప్పుడు సువార్తను తృణీకరించినటువంటి వారు, యేసుక్రీస్తును తృణీకరించినటువంటి వారు, మాకు ఈ దేవుడు వద్దు అని తృణీకరించినటువంటి వారు. అలాంటి తృణీకరించిన వారిని దేవుడే వెతుక్కుంటూ, తప్పిపోయిన వారిని వెతుక్కుంటూ, తోలివేసిన దాన్ని మరలా తోలుకొని వచ్చేదను. చూడండి, తోలి వేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదనంట. ఎంత మంచి దేవుడు కదా. అందుకే మరి ఆ యొక్క కట్లను విప్పి తీసుకొని రండి అంటున్నాడు ఆయన. తీసుకొని రండి. ఇంత మంచి దేవుడు మనకు కనిపిస్తున్నాడు ఈ లోకంలో. కాబట్టి మరి వాటిని కట్టబడినటువంటి
గాడిదను ఏం చేయాలంటే విప్పాలి. మనల్ని కూడా అనేక రకాలైనటువంటి మరి పాపముతో ఉన్న కట్లను విప్పాడు దేవుడు. కట్టబడినటువంటి వారిని విప్పి మరి ఎక్కడ తీసుకొని వస్తున్నాడు? తోలుకొని రండి అన్నాడు కదా. తోలుకొని రండి, తోలుకొని రండి నా దగ్గరికి, తోలుకొని రండి. చూడండి, తోలుకొని ఏం చేశాడు? ఆయన విడిపించాడు. తోలుకొని విడిపించాడు. చూడండి, ప్రభువునకు కావలసినవని చెప్పవలెను. తోలుకొని రండి, ఎవడైనా మీతో ఏమైనా అని ఎడలా అవి ప్రభువునకు కావలసి ఉన్నవి, ప్రభువునకు కావలసి ఉన్నవి అంటున్నాడు. మరి గాడిద పిల్లను విడిపించాలి అని అంటే, తోలుకొని దాన్ని మొట్టమొదటి విడిపించాలి అని అంటే చాలా కష్టం ధర్మశాస్త్ర ప్రకారంగా. మరి ధర్మశాస్త్రము ఏమి చెబుతుందంటే, ఎవరైనా గాడిద పిల్లను విడిపించాలి అంటే దానికి ప్రతిగా ఇంకొక పవిత్రమైన జంతువును బలిగా అర్పించాలి. చూడండి, మరి నిర్గమకాండము 13వ అధ్యాయంలో మనం చూస్తే, నిర్గమకాండము 13వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నిర్గమకాండము 13వ అధ్యాయము 13వ వచనం. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విడదీయవలెను. ఇక్కడ మనం చూస్తే ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించాలి. ఎందుకంటే గాడిద అనేది అపవిత్రమైన జంతువు. గాడిద అది ఎక్కడో ఊరు బయట తిరుగుతూ ఉన్నటువంటి గాడిద. అలాంటి గాడిదను ఎవరి కుటుంబంలోనైనా తొలి సంతానంగా పుడితే దాన్ని నేను విడిపించుకోవాలని ఎవరైనా అనుకుంటే గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలంట. అలాగే మనల్ని కూడా మరి గాడిద లాంటి స్వభావంతో ఉన్నటువంటి మనల్ని, అపవిత్రముతో ఉన్నటువంటి మనల్ని, పాప బంధకాలలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏమిచ్చి విడిపించాడు అంటే తన అమూల్యమైన రక్తాన్ని. పాత నిబంధనలో వెల ఇచ్చి గొర్రె పిల్లను బలి ఇచ్చి విడిపించాడు. కానీ నూతన నిబంధన కాలంలో మనల్ని విడిపించడానికి ఏమిచ్చాడు అంటే తన అమూల్యమైన రక్తాన్ని విడిపించాడు. రక్తాన్ని ఇచ్చి బలిగా విడిపించాడు. ఆయన విమోచించాడు. అక్కడ విడిపించాడు, కొత్త నిబంధనలో విమోచించాడు. విమోచన క్రయధనముగా ఆయనే మన స్థానంలో ఆయన బలి అయిపోయాడు. మరి ఇది ఎలా జరిగిందంటే ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు అంట. ఇదంతా కూడా జరగాలి అని ఒక ఆయన సెలవిచ్చాడు. ఆయన జకర్యా ప్రవక్త చెప్పబడినట్టు చూడండి. 9వ అధ్యాయంలో జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో మరి ఆయన చెప్పబడినట్లుగా జరిగింది. 9వ అధ్యాయము 9వ వచనంలో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఓ సియోను వాసులారా, యెరూషలేము వాసులారా, మీరు ఉల్లాసంగా ఉండండి, సంతోషించండి అంటున్నాడు. ఎందుకు అంటే ఈ వచ్చే రాజు ఎలాంటి వాడు అనంటే, నీ దగ్గరికి వచ్చే రాజు నీతిపరుడు అంట.
ఇలాంటి రాజు నీతిపరుడు, తర్వాత రక్షణ గలవాడు, రక్షణ ఇవ్వడానికి వస్తున్నటువంటి రాజు, దీనుడిగా వస్తున్నాడు. ఆయన గాడిద పిల్లను తీసుకొని నీ దగ్గరికి వస్తున్నాడు అని మరి జకర్యా ప్రవక్త కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచించాడు. ఆ ప్రవచన నెరవేర్పు మరి కొత్త నిబంధనలో మొత్తం సువార్తలో మనము చూస్తున్నాం. మరి ఆయన ఎందుకు వచ్చారంటే నీతిని ఇవ్వడానికి, సమాధానాన్ని ఇవ్వడానికి, మనల్ని పాపముల నుంచి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఒక దీనుడై కదా, భారవాహకమైనటువంటి పశువు పిల్లైన ఒక గాడిదని ఎక్కైనా ఈ లోకానికి దీనుడుగా వచ్చాడు. మరి అలా విడిపించినటువంటి ఆ గాడిదను దేవుడు వాడుకున్నాడు. అనేక చోట్ల దేవుడు వాడుకున్నాడు. అలాగే మనల్ని కూడా విడిపించినటువంటి పాపములో నుంచి, శాపములో నుంచి విడిపించినటువంటి మనల్ని దేవుడు తన పని నిమిత్తమైన వాడుకుంటూ ఉన్నాడు. రాజులని యాజక సమూహంలో మనల్ని చేర్చాడు. ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. పిలిచి ఈ యొక్క అమూల్యమైనటువంటి పరిచయం దేవుడు మనకు అనుగ్రహించాడు. అంతేకాదు పరలోకానికి అనర్హులుగా ఉన్నటువంటి మనల్ని అర్హులుగా చేశాడు దేవుడు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు ఆ గాడిద పిల్ల ఎక్కి కూర్చున్నాడో ఆ యొక్క యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశం కలిగింది దానికి. ఎందుకంటే యెరూషలేము పట్టణంలోనికి వెళ్ళాలంటే ఏ అపవిత్రమైన జంతువులు ఏవి కూడా ప్రవేశించడానికి వీల్లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క గాడిద మీద ఎక్కి కూర్చున్నప్పుడు ఆ గాడిదకి ఏమొచ్చింది? ఘనత వచ్చింది. అవునా లేదా? మనకు కూడా ఘనత. ప్రభువైన యేసుక్రీస్తు నమ్మిన వారికి ఘనత ఇచ్చాడు దేవుడు. రాజులని యాజక సమూహంలో చేర్చాడా లేదా? చేర్చాడు ఆయన. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోని మనల్ని పిలిచాడు. ఆ గాడిద కూడా ఊహించుండదు, నేను యెరూషలేము పట్టణంలోనికి వెళుతాను అని, పరిశుద్ధ పట్టణంలోనికి వెళుతానని అనుకోలేదు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మనల్ని కూడా దేవుడు ఆ యొక్క పాపపు స్థితిలో నుంచి విడిపించాడు, శాపంలో నుంచి విడిపించాడు, కట్టబడినటువంటి మూఢనమ్మకాల నుంచి విడిపించి ఆ యొక్క పరలోకానికి వారసులుగా చేశాడు. కాబట్టి మనమందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తును మనం స్తుతించాలి, ఘనపరచాలి. అట్టి దేవునికి మనం ఎల్లప్పుడూ రుణస్థులుగా ఉంటూ ఆయన్ను ఆరాధించాలని, ఘనపరచాలని మరి ఉదయకాలంలో మరి దేవుడు మనందరికీ తెలియజేస్తున్నాడు. దేవుడి మాటలను మన కొరకు మరి దీవించుగాక. ఆమేన్.